హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేనైతే బాగానే ఉన్నాను. మండే బ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట. ఎక్కడైతే జొన్నపత్తుల గింజల కూర, ఇక్కడ వచ్చేసరికి పెంక పెట్టాను. రుబ్బుంది కొంచెం అట్టేయడానికి. ఇక్కడ ఆల్రెడీ రైస్ అయిపోయింది, ఇంకా బాక్స్ అమర్చడం ఉంది, వేడి నీళ్ళు పెట్టాలి. నేను పెట్టడం మర్చిపోయాను ఈరోజు, ఇప్పుడు పెట్టేస్తాను. మా ఆయన పేపర్ చదువుతున్నారు, పోనీ అతనికి పెట్టమన్నామంటే. బాక్స్ రెడీ చేస్తారండి. మా ఆయన ఇంతవరకు పేపర్ చదువుకోండ్రు. ఏటా మొఖం చూపించు. కూర్చొని ఇక్కడైతే ఇలా ఆడుకుంటారు అనమాట. బూచాట్లు టైం అయింది అంటుంటే బూచాట్లు ఆడుతాండ్రు. బూచి బూచి అల్ల చూడండి, ఫస్ట్ అది లేసిపోద్ది అనమాట. ఏదో పెద్ద పని ఉండి దానిలాగా. లెనిషా తెల్లారి పూట ఆడించరండి, టైం అయినప్పుడు ఆడేస్తారు అనమాట మా ఆయన. వెళ్ళండి. పాపకి స్నానం గట్ట అని నేనే చేయించాను అనమాట. బొట్టు మాత్రం అతను పెడతారట. నేనేవో డిజైన్లు చూశారు సెల్లల్లోనే. పాము పెడతాన్నావు. అబ్బా అబ్బా ఎంత అందంగా పెడతాను మీ నాన్న. నేను మేకప్ ఆర్టిస్ట్ అయిపోవచ్చు. నేను సూపరే, కత్తిలాగా ఉన్నవే. అయితే వేస్తాను అనమాట ఈరోజు. గీతు పద, టైం అయిపోయింది. పదమ్మా పద, ఇట్రా. సాక్స్ లేసినా. ఇంకా పూజ అయితే చేసేసుకున్నానండి. లించు పాప నేను ఇద్దరం కలిసి కదా. వచ్చింది మా ఆయన ఇంకా స్నానం చేయలేదు. ఏదో ఒకటి మా మీద అలా ఏదో ఒకటి అనుకోకుండా ఉండరు కదా మా నాన్న. రారా చెప్పప్ప బో తినేస్తుంది. గుడ్ గర్ల్. మళ్ళీ అమ్మాను తల్లి. అమ్మా అమ్మా అమ్మా. మళ్ళీ మా ఫ్యామిలీ అందరం బయటకు వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి అనుకుంటున్నారా? మా ఆయన బర్త్డే ఉంది తొందరలో. ఎంతమంది మా ఆయన బర్త్డే డేట్ గుర్తుందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూద్దాం ఎంతమందికి మా ఆయన బర్త్డే డేట్ తెలుసో. సో దానికోసం అయితే షాపింగ్కి, అంటే అతనికి డ్రెస్ తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. అతను తీసుకొని అనేసారు. ఎప్పుడు ఉట్టప్పుడు తీసుకుంటారండి, బర్త్డేలకు తీసుకొని అంటారు. అది ఎలా బాగుంటుంది, బాగోదని చెప్పి పదనని అని బతిమలాడితే వెళ్తున్నారు. కేక్ కట్ చేద్దామా? సరే ఇప్పుడు కాదమ్మా, డాడీ బర్త్డే రోజు కట్ చేయాలి పదా. సో మేమైతే ట్రెండ్స్కి వచ్చామన్నమాట. కానీ అంతలోపు మళ్ళీ నిషామ చెప్పు అయితే ఒకటి పడేసింది. మళ్ళీ దారిలో ఎక్కడ పడిపోయిందో మా ఆయన ఎతకడానికి వెళ్ళారు. అందుకోసం బయటను వెయిట్ చేస్తున్నాం. ఈ పాపతో చెప్పు లేకపోతే ఒక 10 చెప్పు లేకపోతే రానంటది. చెప్పులు పట్టుకొని బయటకు వస్తుంది, మళ్ళీ ఇలా చెప్పులు పడేస్తుంది. బ్యాడ్ అయిపోయింది. అయితే వాళ్ళ డాడీకి అడుగుతుంది, నాని నేను సెలెక్ట్ చేస్తాను, నీకేం కావాలి, నీకు నచ్చింది తీసుకొని చెప్తుంది. తీయకూడదు, నో. ఎక్కడికో స్టిక్కర్లు పీకేస్తుంది అనమాట ప్యాంట్లు. సో ఫైనల్గా కొనేసామన్నమాట డ్రెస్. ఈరోజు నేనే బిల్ కట్టానండి. మా ఆయన గిఫ్ట్ అనమాట. అతనికి నేను ఏదైనా సర్ప్రైజ్ చేసి కొందామంటే అతను అలా వేసుకోరు. అందుకోసమే తీసుకొచ్చి అతనికి నచ్చింది కొంచెం అనుకో, ఇబ్బంది ఉండదని చెప్పేసి వచ్చాం. బయటకు వచ్చాం కదా, యథా విధంగా గీతు పాప అయితే ఒక స్వీట్ తీసుకుంది చెన్నై కలిసి. ఇంకా మాకు పానీపూరి తీసుకుంటున్నారు. వెయిటింగ్ ఎక్కడ. మా ఇంట్లో ఒక కొత్త వస్తువు వచ్చింది, ఇది అనమాట. లైట్ ఆగిపోయిందేమి. ఇంకా ఇంటికి వచ్చినన్ని స్పీకర్ ఒకటి కొన్నారు ఈరోజే. అది మార్నింగ్ వచ్చింది అనమాట. అది వేసుకొని ఎంతసేపు పాటలకు డ్యాన్సులు చేశారనమాట. తర్వాత మళ్ళీ స్పీకర్ ఛార్జింగ్ అయిపోతుందని ఆపేశారనమాట మా ఆయన. అంతలోపు నేను రైస్ అయితే పెట్టాను. సో ఇంకా వీళ్ళు డ్యాన్సులు చేస్తుంటే నేను అంతలోపు రైస్ పెట్టి రైస్ యాప్స్ కూడా వచ్చాను అనమాట. వాళ్ళతో పాటు నేను కూడా ఎంజాయ్ చేశాను. బాగా ఎంజాయ్ చేసాము నిన్న నైట్ మాత్రము. భలే అనిపించింది నిజంగా. ఇటువంటి స్పీకర్స్ ఉంటే భలే అనిపిస్తుంది. డ్యాన్సులు చేయొచ్చు, పాటలు వినొచ్చు, అన్నీ చేయొచ్చు అనేసి. సో అలాగా
టీవీ చూస్తుంటే మేము అన్నం కూడా తినేసామన్నమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వచ్చేస్తుంది, అదే సాంగ్ వచ్చేస్తుంది అని నేను బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను అనమాట. మళ్ళీ నాయిస్ ఉంటే మనకి కాపీ రైట్స్ వచ్చేస్తాయి కదా, అందుకోసము. సో ఇదే అండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మా ఆయనకి కూడా ఒక డ్రెస్ తీసానని చెప్పాను కదా, ఆ డ్రెస్ మరి నేను చూపించలేదనమాట. బర్త్డే రోజే చూద్దురు. ఎంతమంది బర్త్డే డేట్ గుర్తుందో కామెంట్ సెక్షన్లో మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. సో డ్రెస్ వచ్చేసరికి 1300 అయింది, 1200 అయింది. ఇంకొకటి ఐలైనర్ ఒకటి తీసుకున్నాం, అదొక 100 రూపాయలు, మొత్తం 1300 అయిందనమాట. అయ్యాక ఇంటికి వచ్చాము. సో ఇది ఈరోజు వీడియో. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.